వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. యాక్చువల్గా సాటర్డే రోజు బ్లాగ్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా లెందీగా అయిపోయిందండి. అందుకోసమే నేను ఏం చేశానంటే సాటర్డే బ్లాగ్ని పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే ఎలా గడిచింది, నేను ఏమేమి ఇంటి పనులు చేశాను, ఆ రోజు లంచ్లోకి ఏమేమి చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయేసరికి ఏంటంటే ఇంకా మార్నింగే లేచామండి. ఆ రోజు లంచ్ బాక్సెస్ లేకపోయినా కూడా మార్నింగే లేగాల్సిందే. ఇంకా లేచేసి ఇంక ఇంటి ముందు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఇదిగో నైట్ అయితే మా హస్బెండ్ పాలు ఇంకా కార్న్ఫ్లేక్స్ ఒకటి కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు ఉంటే బుక్ చేశారనమాట. ఇంకా వాటన్నిటిని తీసేసి ఇంకా ఇంట్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా కొంచెం బ్రష్ చేసేసుకున్నాను. బ్రష్ చేసి వాటర్ తాగేసిన తర్వాత ఫస్ట్ పాలైతే పెడుతున్నానండి. ఎందుకు ఆ రోజు మార్నింగే నాకు కొంచెం హెడేక్ ఉందన్నమాట. ఇంకా అందుకోసమే పాలు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పాలు పెట్టేసిన తర్వాత యాక్చువల్గా మా హస్బెండ్ మార్నింగే బయటకు వెళ్తున్నాను. ఎందుకంటే మీ సేవలో చిన్న పన్ను ఉందండి. మా పెద్ద పాప ఆధార్ కార్డు ఇంకా రెన్యువల్ అవ్వలేదు, దానికోసమే వెళ్తున్నారు. ఇంకా నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. తలస్నానం చేద్దాం అన్నట్టు ఒక 1 అవర్ అయితే ఉంచుకుంటున్నానండి. తలస్నానానికి కంపల్సరీకి ఒక 1 అవర్ అయితే పెట్టేసుకుంటాను ఆయిల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి పాలు కాగిపోయినాయి, కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఈ కాఫీ తాగితే కానీ కొంచెం మైండ్ సెట్ అవ్వదనమాట. ఇంకా మా చిన్న పాప అప్పుడే లేచి వచ్చిందనమాట. ఇక కాఫీ తాగేసి అయిపోయిన తర్వాత ఇదిగో ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ముందు రోజు క్లీన్ చేద్దాం అనుకున్నాలే కానీ ఇవి క్లీన్ అవ్వలేదు. అందుకోసమే మా సర్వెంట్కి అయితే ఇంకా అందులో ఉన్నాయన్నీ తీసేసి పక్కడైతే పెట్టానమాట. తను కూడా వచ్చేస్తుంది మార్నింగే. సాటర్డే సండే మాత్రం ఇంకా త్వరగా వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా డైనింగ్ టేబుల్ అనమాట ఇది. ఆ డైనింగ్ టేబుల్ పైన ఉన్న క్లాత్ కూడా తీస్తున్నారు. ఇవంటే ఏంటంటే శివరాత్రి కోసం అండి, మొత్తం ఇల్లు క్లీనింగ్ అనమాట. ఇంకా అందుకోసమే మా సర్వెంట్ రాకముందుకే మొత్తము అది తీసి దులిపేసి వేరే చేంజ్ చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఎట్లాగో మా పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. స్నానాలు చేస్తున్నారు ఇద్దరు. ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే నేనైతే ఈ డైనింగ్ టేబుల్ పైన క్లాత్ అయితే తీసేస్తున్నానండి. ఇది తీసేసేయాలి. ఇది తీసేసిన తర్వాత ఇంకా పిల్లల బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా వాళ్ళ బెడ్ పైన ఉన్నా కూడా బెడ్షీట్ కూడా తీసేసాను. తీసేసి ఇంకా ఆ బెడ్ పై కాటన్ కొంచెం దుమ్ము ఎక్కువ ఉంటుందండి మేము ఉన్న ప్లేస్లో. ఇక ఆ కాట్ పైన ఉన్న దుమ్మును కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే ఇంకొక బెడ్రూమ్లో దివాన్ అనమాట ఇది ఏంటంటే ఫ్రైడే రోజే ఉతికేసానండి దీనిపైన బెడ్షీట్. ఇంకా అందుకోసమే ఆ బెడ్షీట్ని అయితే వేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ బెడ్రూమ్లో. ఇంక ఇంతలో మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళేసి అక్కడ టోకెన్ తీసుకొని రావాలి. ఇంతలో మా సర్వెంట్ కూడా వస్తే ఇంకా సోఫాస్ కూడా జరిపేసి మంచిగా నీట్గా ఊడిపిచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాటి కింద డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఆ రోజు మార్నింగే నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేసి ఓపిక కూడా లేదు. ఇంకా అందుకోసమే మా హస్బెండ్కి చెప్పానమాట, వచ్చేటప్పుడు ఏమైనా టిఫిన్స్ తీసుకొని రండి అంటే ఇంకా సరే అన్నట్టు ఇదిగో బోండాలు వడలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఎట్లాగో వారానికి ఒక్కరోజే అనమాట మ్యాక్సిమం టు మ్యాక్సిమం బయట తినేది టిఫిన్స్. ఇంకా అందుకోసమే రోజు ఇడ్లీలు దోశలు ఇవే కాబట్టి ఇంకా బోండా వడ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఫస్ట్ అయితే పెద్ద పాపకైతే పెట్టించేసాను, ఎందుకంటే తన స్నానమే ఫస్ట్ అయిపోయింది. ఇంకా తనైతే తింటుంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ చెట్లకి వాటర్ స్ప్రే చేస్తున్నారండి. ఇంకా చిన్నది కూడా వచ్చింది. చిన్నది వచ్చేసిన తర్వాత చిన్నది కూడా పెట్టేశాను. చిన్నదానికి పెట్టేసి ఇంకా పెద్దది తినేసింది కదా అన్నట్టు పెద్దదానికి ఆ రోజైతే ఒక్క జడనే వేస్తున్నానండి. ఎందుకంటే ఎట్లాగో సాటర్డే హాఫ్ డేనే కదా అన్నట్టు ఒక్క జడ ఏమమ్మి అంటే ఇంకొక జడ వేస్తున్నాను. ఇంకా చిన్నదానికి కూడా ఒక్క జడ వేద్దామనే ఇంకా తల కూడా దువ్వుతున్నాను అనమాట. ఇంకా తర్వాత తనకు కూడా ఒక్క జడనే వేసేసాను. ఇక అంతటిగా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక తను కూడా టిఫిన్ చేస్తున్నాను. యాక్చువల్గా మళ్ళీ వెళ్ళారనమాట అక్కడికి. ఇంకా అందుకోసమే పిల్లలు అయితే రెడీ అయిపోయారు. తను వెళ్ళిపోయారు మా హస్బెండ్, ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారనమాట. ఇక వాళ్ళే కిందికి వెళ్ళి ఎక్కేస్తారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తలస్నానం చేసేసి ఇదిగోండి పూజ అయితే చేసుకున్నాను. యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే మా హస్బెండే చేస్తారు, కానీ తను మళ్ళీ మీ సేవ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇంకా నేనే చేసేసాను. ఇక ఆయన కూడా వచ్చేసారండి. ఇంకా వచ్చేటప్పుడే ఇదిగోండి ఇంట్లోకి కొన్ని కూరగాయలు చెప్పానమాట. కూరగాయలు ఆకుకూరలు ఇదిగోండి బీరకాయ, కరివేపాకు, ఉల్లాకు, తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇదిగోండి చిన్న వంకాయలు చూసారు కదా, అవే ½ కిలో 30 రూపీస్ అంటండి బాబు. అదేవిధంగా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. ఆరెంజెస్, యాపిల్స్, సపోటా, చిక్కుడుకాయలు, ఇంకేం తీసుకొచ్చారు,
ఆరెంజెస్ అనుకుంటా ఇవన్నీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చేసి ఇంక అక్కడైతే పెట్టారు. కానీ ఇంకా నేను టిఫిన్ చేయలేదన్నమాట. ఫస్ట్ ఇంకా నేను టిఫిన్ చేసేసి నెక్స్ట్ వాటిని సర్దాలి. ఇంకా నేను కూడా ఒక బోండా ఒక వడ, ఒక ఆనియన్ బోండా, ఒక ప్లెయిన్ బోండా వేసేసుకొని నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇవి చూసారు కదా, మా సర్వెంట్ మొత్తం క్లీన్ చేసింది కదా. ఇక క్లీన్ చేసిన వాటర్ లేకుండా తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా తుడిచేసి ఇంకా వాటిలో పెట్టాల్సినవి ఉంటే వాళ్ళ స్నాక్స్ బాక్స్ అనమాట అది. ఇంకా వాటిలో పెట్టాల్సినవి వాటిలో పెట్టేశాను. అవి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా రైస్ కడుగుతున్నాను. ఎందుకంటే లంచ్ టైం కూడా అయితేనే ఉంటుంది వంట చేసేసరికి. ఇంకా రైస్ కడిగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ ఆకుకూరలు క్లీన్ చేసుకుంటున్నానండి. నేనైతే ఆకుకూరలు క్లీన్ చేస్తుంటే ఇక మా హస్బెండ్ వచ్చేసి యాక్చువల్గా ఆ రోజు గుత్తొంకాయ కర్రీ చేసుకున్నాం మేము. ఇంకా వాటికి ఇదిగోండి కొన్ని పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు, ఎండుమిర్చి, లవంగం, ఇలాచి, చెక్క ఇవన్నీ వేసేసి రోస్ట్ చేసి పక్కకు పెట్టారు. ఇంకా నేనేమో ఫస్ట్ కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్ ఆకు ఉంది కదా, ఇది ఉల్లి పొరకు ఉంది కదా, ఇంకా వీటన్నిటిని కూడా నీట్గా అంటే మట్టి లేకుండా ఇక చివర్లన్నీ కట్ చేసేసి ఇంకా డబ్బాలలో అయితే స్టోర్ చేసుకుంటానండి. నేను ఎవ్రీ వీక్ కంపల్సరీ స్టోరేజ్ ఇదిగో చూసారు కదా, ఇన్ని డబ్బాలు అయినాయి. 4 డబ్బాలు అన్నమాట పుదీనాతో సహా కలిపి. ఇంకా వంకాయలు ఫ్రెష్గా కనిపేసరికి గుత్తొంకాయ చేసుకోవాలనిపించింది అనమాట నాకు. ఇంకా అందుకోసమే వాటిని అయితే సాల్ట్ వాటర్లో వేసేసాను. ఇంక ఈ డబ్బాలన్నిటి కూడా నీట్గా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా స్టోర్ చేసుకుంటే నాకు ఒక 1 వీక్ వరకు అవి ఆకుకూరలు పాడవకుండా, ఏ వెజిటబుల్ కూడా పాడవకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా బీరకాయ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఇంకో ఆనియన్స్ తీస్తున్నాను అనమాట. ఒక 2 ఆనియన్స్ తీయమని చెప్పారు మా హస్బెండ్. యాక్చువల్గా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేసాము. ఇదిగో అది చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం అనమాట. అదే పేస్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్న తర్వాత వాటిని వంకాయలు ఉంటాయి కదా, వంకాయలకైతే ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను అండి. ఘాట్లు పెట్టేసుకుంటే పుచ్చులు చూసుకోవాలి కదా, ఏమైనా పాడైపోయినవి ఉంటే చూసుకోవాలి కాబట్టి ఇంకా వాటిని అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఘాట్లు పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి వాటిలలో అయితే అది గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఇంకా అదిగోండి ఆ మసాలా పేస్ట్ అయితే పెట్టేసి పక్కకు పెడుతున్నారనమాట. ఇదిగోండి పెట్టేసిన తర్వాత ఇంకా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఈ వంకాయలు కూడా వేసేసాము. ఈ వంకాయలు కొంచెం ఆయిల్లో మంచి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏం చేసామంటే ఒక 2 ఆనియన్స్, ఒక టమాటో ప్యూరీలాగా చేసేసుకొని ఇంకా అది కూడా వేసేసాము. అది కూడా మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన మసాలా ఉంది కదా, ఈ మసాలాలో కొన్ని వాటర్ కలిపేసుకొని ఆ మసాలాలో కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసేసుకొని మనం కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఇదిగోండి వాటర్ పోసేసుకున్నాను. ఇంకా వాటర్ పోసేసుకొని సిమ్లోనే దాన్ని కుక్ అవ్వనివ్వాలండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను వంటలు ఇంత బాగా చేస్తున్నాను లేకండి. అసలు నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఒక్క వంట రాదండి. నాకు వంటలు మొత్తం హస్బెండే నేర్పించారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా దానికి కాంబినేషన్ కొంచెం జీరా రైస్ చేసుకోవాలనిపించింది నాకు. ఇంకా అందుకోసమే జీరా రైస్ కోసం అన్నట్టు పచ్చిమిర్చి, దానికి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అవైతే తీసుకున్నాను. ఇది అది కుక్ అవుతూ ఉంటే దాంట్లోకి ఇంకొంచెం లైట్గా కారం ఉన్న సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం తక్కువ అనిపించింది నాకు. ఇంక ఇదిగోండి సాల్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. గుత్తొంకాయ కర్రీ అనేది అప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కూడా, చిన్నగా ఉండేసరికి కర్రీ కూడా ఒక 10 to 15 minutesలో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని అయితే పక్కకు పెట్టేశాను. పక్కకు పెట్టేసి ఇంకా నా రైస్ చేసుకోవాలి కదా, జీరా రైస్ అయితే కుక్కర్లో చేసేస్తున్నాను. ఎందుకంటే ఒక 2 విజిల్స్లో అయిపోతుంది కాబట్టి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని జీలకర్ర షాజీరా కొంచెం ఎక్కువ వేసుకొని వేయించేసుకొని కొంచెము బగారాకు వేసుకొని పచ్చిమిర్చి కొంచెం లైట్గా పుదీనా వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నాను. ఇంకా అది మరిగిన తర్వాత సాల్ట్ వేసేసుకొని రైస్ వేసేసుకొని ఒక 2 విజిల్స్లో మన జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. ఇదిగోండి ముందు రోజు ఉతికిన బట్టలు ఇన్ని బట్టలు ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ తీస్తాను. అవన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇదిగో ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, ఆ ఉతికిన బట్టలు కూడా ఇంకా ఆరేస్తున్నాను. ఇంకా టైం ఉందన్నమాట మా పిల్లలు రావడానికి కూడా.
ఇంకా బట్టలన్నీ ఆరేసాను. బట్టలు ఆరేసిన తర్వాత నేను వాటర్ తాగే టైం అయిందండి. ఆ వాటర్ అంటే 12:00కి కంపల్సరీ వాటర్ ఒక బాటిల్ తాగాల్సిందే. ఇంకా అప్పుడే ప్రశాంతంగా కూర్చొని ఒక బాటిల్ వాటర్ అయితే తాగేసాను. ఇదిగో చూసారు కదా నా జీరా రైస్ ఎలా అయిందో, చాలా అంటే చాలా పొడి పొడిగా మంచిగా వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు అయితే సర్దుకుంటున్నాను. ఇంకా అంతలో మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారండి. మంచి స్మూత్ సర్ఫేస్, దానిపైన రాక్స్ ఉంటే ఉరికింది. ఇంకా వచ్చేసి వాళ్ళు కొంతసేపు ఫ్రెష్ అప్ అయ్యి టీవీ అయితే చూశారు. టీవీ చూసిన తర్వాత ఇంకా అందరికైతే లంచ్ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఒకటేసారి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఇంకా అందరం మాట్లాడుకుంటూ లంచ్ అయితే తినేసామన్నమాట. చాలా బాగా కుదిరిందండి కర్రీకి ఉన్న రైస్కి కాంబినేషన్. ఇంకా కొన్ని మురుకులు ఉంటే అవి అంచుకు పెట్టేసుకొని తినేస్తున్నామన్నమాట. ఇంకా ఇదే అండి మా సాటర్డే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన పనులతో నా డే అనేది ఇలా గడిచిందనమాట. మీకు గనక ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా డే ఎలా స్పెండ్ చేశాను, అసలు మేము ఇంట్లో ఏం పనులు చేసామనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.